హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడే మన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అయితే ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అయితే అనౌన్స్ చేశాడు. సో ఈ బ్యాడ్ న్యూస్ ఏంటంటే, మనకి ఇంతకుముందు ఇండియన్స్ మీద కానీ, లేదంటే మన ఇండియన్ స్టూడెంట్స్ కానీ, లేదంటే డిఫరెంట్ కంట్రీస్ మీద అయితే చాలా పెద్ద అమౌంట్లో టారిఫ్స్ అయితే విధించాడు అనమాట. లైక్ మెక్సికో కానీ, లేదంటే కెనడా కానీ, చైనా కానీ, అండ్ మన ఇండియా కానీ. సో ఇట్లా టారిఫ్స్ అయితే వేసుకుంటూ వస్తున్నాడు. అండ్ ఇప్పుడు అన్ని కేటగిరీస్ అయిపోయినాయి. చివరికైతే సినిమా ఇండస్ట్రీ మీద అయితే పడ్డాడు. సో ఈ సినిమా ఇండస్ట్రీ ఏదైతే ఉందో, అమెరికాలో కాకుండా వేరే కంట్రీస్లో ఎక్కడైతే సినిమాలు షూటింగ్ చేస్తున్నారో ఆ సినిమాల్ని అమెరికాలో రిలీజ్ చేస్తున్నారో సో వాళ్ళకైతే 100% టారిఫ్ అయితే విధిస్తూ ఈరోజు అయితే అనౌన్స్ అయితే చేశాడు. సో దీనివల్ల మన తెలుగు ఇండస్ట్రీకి కానీ, మన ఇండియన్ సినిమాకి కానీ అయితే చాలా పెద్ద నష్టం అయితే జరుగుతుంది. సో ఈ వీడియోలో కంప్లీట్గా అసలు ఏం జరిగింది, ఎందుకు జరుగుతుంది, అండ్ దీనివల్ల మన ఇండస్ట్రీ ఏదైతే ఉందో సినిమా ఇండస్ట్రీ కానీ, లేదంటే మన తెలుగు ఇండస్ట్రీ సో ఎంత నష్టం జరుగుతుంది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ మనకి రాగానే ఏంటంటే చాలా వరకు అయితే ఈ టారిఫ్ సిస్టమ్ కానీ, కొత్త రెస్ట్రిక్షన్స్ కానీ, అండ్ ఈ డిపోర్టేషన్స్ అయితే చేస్తూ వస్తున్నాడు. అండ్ ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే, మేక్ ద అమెరికా ఫస్ట్ అని చెప్పేసి, సో అండ్ మేక్ ద అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పేసి ఈ రెండు నినాదాలతోనే వచ్చేస్తున్నాడు అనమాట. ఏం చేసినా సరే ఆ ప్రాసెస్లో భాగంగా ఏంటంటే, సో ఈ సినిమాలు ఏవైతే మనకి అబ్రాడ్లో షూటింగ్ అయ్యి, లైక్ మన ఇండియాలో కానీ, లేదా వేరే కంట్రీస్లో కానీ, నాట్ ఓన్లీ ఇండియన్ సినిమా, ఏ సినిమా అయినా సరే, ఎక్కడైనా సరే వరల్డ్ వైడ్ ఎక్కడైతే ఏ సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయో సో ఆ సినిమాలన్నీ మన యూఎస్లో కూడా రిలీజ్ అవుతాయి. ఎందుకంటే యూఎస్ మార్కెట్ చాలా పెద్దదనమాట, ఓకేనా. అండ్ యూఎస్లో కూడా చాలా మంది అయితే మన ఇండియన్స్ ఉంటారు. ఈ సినిమాలన్నీ ఫారెన్ కంట్రీస్లో షూటింగ్ అవ్వడం వల్ల, అండ్ ఫారెన్ కంట్రీస్లో బడ్జెట్లు పెట్టడం వల్ల ఏంటంటే, సో అమెరికాకి ప్రియారిటీ లేకుండా పోతుందని చెప్పేసి సో ఈ రూల్ తీసుకొస్తే అమెరికాలో మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయొచ్చు, మళ్ళీ అమెరికాలోకి ఇన్కమ్ వస్తుందని చెప్పేసి సో ఈ టారిఫ్స్ అయితే విధించాడు అనమాట. అండ్ ఎవరైతే షూటింగ్స్ అమెరికాలో చేయట్లేదో వాళ్ళకైతే ఈ టారిఫ్స్ అయితే వర్తిస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే, లైక్ మన ఇండియన్ సినిమాస్ ఏవైనా సరే ఎక్కడో ఒక సినిమా అయితే అమెరికాలో షూటింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మనకి RRR చూసుకున్నా, కల్కి చూసుకున్నా కంప్లీట్గా మనకి ఇండియాలోనే కానీ, లేదంటే వేరే ఫారెన్ లొకేషన్స్లో అయితే షూటింగ్ అయితే చేశారు. బట్ నాట్ అమెరికాలో అయితే ఎక్కడ షూటింగ్ చేయలేదు. కాబట్టి అలాంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో సో అమెరికాలో రిలీజ్ అయినప్పుడు సో వాటికి ఏంటంటే 100% టారిఫ్ అయితే విధించాడు అనమాట ఇలాంటి సినిమాలకి. అండ్ నాట్ ఓన్లీ ఇండియన్ సినిమా కాకుండా వేరే ఏ సినిమా ఇండస్ట్రీ అయినా సరే, వేరే ఆస్ట్రేలియాలో షూటింగ్ అయినా, యూకేలో షూటింగ్ అయినా సో ఈ సినిమాలన్నీ అమెరికాలో కూడా రిలీజ్ అవుతాయి. ఎందుకంటే యూఎస్ మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్ కాబట్టి. దీనివల్ల మన ఇండియన్ సినిమాకి కానీ, మన తెలుగు సినిమాకి కానీ సో ఎలాంటి నష్టాలు జరుగుతాయి అనేది కంప్లీట్గా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చేయడం వల్ల ఏంటంటే, సో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కానీ, మన ఇండియన్ సినిమాస్ కానీ సో అమెరికాలో చాలా పెద్ద మార్కెట్ అయితే ఉంటుందండి. ఎందుకంటే సో మన ఓవర్సీస్లో ఎక్కడ చూసినా సరే మన ఇండియన్స్ ఎక్కువగా ఉండే కంట్రీ ఏదైనా ఉంది అంటే అది ఫస్ట్ అమెరికా కింద వస్తుంది అనమాట, ఓకేనా. సో అందుకోసం ఏంటంటే మన ఇండియాలో లైక్ మరీ కింద బడ్జెట్ సినిమాలు కాకుండా మీడియం నుంచి హై బడ్జెట్ సినిమాలు ఏవైతే ఉంటాయో సో అన్నీ కూడా అమెరికాలో కూడా రిలీజ్ అవుతాయి అనమాట. అంత పెద్ద మార్కెట్ అయితే ఉంది ఇక్కడ, ఓకేనా. సో అలాంటప్పుడు ఏంటంటే, సో ఇలా టారిఫ్స్లు పెట్టడం వల్ల ఏంటంటే, ఇప్పుడు సినిమా ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి కానీ, లేదంటే డిస్ట్రిబ్యూటర్లకు కానీ సో ఇది చాలా పెద్ద బర్డెన్ అవుతుంది అనమాట. సో మనకి ఇప్పుడు ఒక 100 మిలియన్స్ కలెక్షన్స్ వచ్చాయంటే సో ఆ 100 మిలియన్స్లో ఒక 50% ఏదైతే ఉందో కంప్లీట్గా యూఎస్ గవర్నమెంట్కి కట్టాల్సి అయితే ఉంటుంది. లేదు అలా కట్టకూడదు అని అవాయిడ్ చేయాలి అంటే మాత్రం మీరు యూఎస్లో షూటింగ్ అయితే చేయాలి. అలా చేసినా సరే మీరు అమెరికన్ గవర్నమెంట్కి డబ్బులు అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. కాబట్టి సో ఈ ప్రొడ్యూసర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ చాలా పెద్ద లాస్ అనమాట. అండ్ దీనివల్ల ఇంకొక డిసడ్వాంటేజ్ అయితే ఉందో, సో ఇప్పుడు ఆల్రెడీ మనకి లైక్ ఒక స్టార్ హీరో మూవీ అంటే టైర్ 1 హీరోస్ ఎవరైతే ఉన్నారో, లైక్ అల్లు అర్జున్ కానీ, ప్రభాస్ కానీ, లేదంటే ఎన్టీఆర్ కానీ, లేదంటే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అండ్ ఇట్లా రామ్ చరణ్ సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ లైక్ మనకి ఒక $30, $25 నుంచి $30 అయితే టికెట్ ప్రైస్ అయితే ఉంటుంది, ఓకేనా. లైక్ మీడియం హీరోస్ ఎవరైతే ఉన్నారో, నాని సినిమాలు, అలాంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో లైక్ మనకు ఒక $17 నుంచి $20 అయితే టికెట్ ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా బిలో యావరేజ్ మూవీస్ ఉంటాయి, లైక్ సుహాస్ మూవీస్ కానీ, విశ్వక్సేన్ మూవీస్ కానీ సో అవి అయితే $15 అలా ప్రైస్ అయితే ఉంటుంది. సో ఇలాంటి ప్రైసెస్ ఉండడం వల్ల మనకి ఏంటంటే, సో ఇప్పుడు ఏదైతే టారిఫ్ తీసుకొచ్చాడో ఈ టికెట్ ప్రైస్ డబుల్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట, ఓకేనా. అంటే మనకి ఇప్పుడు ప్రభాస్ సినిమాస్ కానీ, లేదంటే రామ్ చరణ్ సినిమాస్, ఇలాంటి సినిమాస్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ $25 నుంచి $30 ఉంటుంది కదా. సో ఇది టారిఫ్ తీసుకురావడం వల్ల ఏంటంటే ఆ టికెట్ ప్రైస్ డబుల్ అవుతుంది, ఓకేనా. అంటే $25 కాస్త $50 అయితే అయిపోతుంది. $50 పెట్టి ఒక సినిమా చూడాలి అంటే సో అమెరికాలో ఉంటున్న వాళ్ళు నాకు తెలిసి చాలా వరకు వెనకాడు వేస్తారనమాట, ఓకేనా. సో ఈ వెనకాడు వేయడం వల్ల ఏంటంటే, సో ఒకవేళ వాళ్ళు ఇండియన్ సినిమాస్ ఏవైతే ఉన్నాయో అవి అమెరికాలో రిలీజ్ ప్లాన్ చేసినా సరే ఇప్పటి నుంచి వచ్చే కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు
తగ్గిపోతాయి అనమాట. తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, సో జనాలకి ఇంట్రెస్ట్ ఉంటుంది మూవీ చూడాలని, లేదంటే మూవీకి వెళ్ళాలని చెప్పేసి. బట్ $50 టికెట్ పెట్టి వెళ్ళి చూస్తారా అంటే మాత్రం నాకు తెలిసిన వరకు డౌటే. ఎందుకంటే సో ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇండియన్స్ కానీ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి మైండ్ సెట్ మనీ దాచుకోవాలి, మనీ సేవ్ చేసుకోవాలనే ఉంటుంది. అండ్ ఒకరికి $50, ఒక ఫ్యామిలీ మొత్తం సినిమాకి వెళ్ళాలంటే $200, అంటే అప్రాక్సిమేట్లీ 16,000 నుంచి 17,000 ఒక సినిమాకి ఒక ఈవినింగ్ వెళ్ళి చూడాలి అంటే సో ఎవరు అంత ముందుకు రారనమాట. ఓకేనా. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మూవీ కలెక్షన్స్ కూడా పడిపోతాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే సో బట్ మూవీ చూడాలని ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కదా, సో అలాంటప్పుడు ఏంటంటే ఆల్టర్నేటివ్స్గా వెతుక్కుంటారు అనమాట. ఆ ఆల్టర్నేటివ్స్ ఏదైతే ఉన్నాయో దాన్నే పైరసీ అని చెప్పి అంటారు కదా. సో ఈ పైరసీ ప్రింట్స్ కానీ లేదంటే లైక్ కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి కదా, ఆ వెబ్సైట్లకి వెళ్ళి చూడడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలాంటివి పెరగడం వల్ల ఏంటంటే పైరసీ ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకేనా. సో ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట ఈ టారిఫ్స్ వేయడం వల్ల. సో ఇందులో ఎంతవరకు జరుగుతాయి అనేది నాకు కూడా తెలియదు, బట్ ఇవైతే జరిగే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంతో పాటు ఏంటంటే సో ఇవి సినిమా థియేటర్స్లో చూడకపోయినప్పుడు ఏమవుద్ది అంటే లైక్ ఓటీటీ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ ఇలాంటి వాటికి డిమాండ్ పెరుగుతుంది కదా. అండ్ వాటికి డిమాండ్ పెరగడం వల్ల ఏంటంటే వాటి యాన్యువల్ సబ్స్క్రిప్షన్ కానీ లేదంటే మంత్లీ సబ్స్క్రిప్షన్ కూడా చాలా వరకు పెరిగిపోతాయి అనమాట. ఈ ఓవర్సీస్లో యూఎస్ మార్కెట్ పర్సంటేజ్ చూస్తే మనకి RRRకి వచ్చిన కలెక్షన్స్ 130 మిలియన్స్ అంతా వస్తే అందులో ఆల్మోస్ట్ ఒక 20 మిలియన్స్ 18 మిలియన్స్ వరకు యూఎస్ నుంచే వచ్చాయి అనమాట. అతిపెద్ద యూఎస్ నుంచి వచ్చే మార్కెట్ అనమాట. ఓకేనా, ఈ ఓవర్సీస్ మార్కెట్. అండ్ మీరు కల్కి చూసుకుంటే 32 మిలియన్స్ ఓవర్సీస్ నుంచి వస్తే ఈ కలెక్షన్స్. సో $32 మిలియన్ వస్తే అందులో మనకి ఓన్లీ $16 అంటే 50% కలెక్షన్స్ ఓన్లీ అమెరికా నుంచే వస్తున్నాయి అనమాట. టారిఫ్ సిస్టమ్ వర్క్ అయితే 16 మిలియన్స్ ఏవైతే ఉన్నాయో సో అందులో 8 మిలియన్స్ మనం యూఎస్ గవర్నమెంట్కే పట్టాలి. అంటే సో 8 మిలియన్సే అఫీషియల్గా కలెక్షన్స్ వచ్చినట్టు. ఓకేనా. సో ఇంత పెద్ద లాసెస్ని కానీ ఇంత పెద్ద టారిఫ్ని కట్టడం వల్ల సో చాలామంది ప్రొడ్యూసర్స్ అయితే వెనకడుగేస్తారు. ఓకేనా. సో ఇంత పెద్దది అనమాట యూఎస్ మార్కెట్. సో ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఒకవేళ సో యూఎస్ కూడా మనకి టారిఫ్ వేస్తుంది మన ఇండియన్ సినిమాకి అని చెప్పేసి మన ఇండియన్స్ కూడా ఎవరైతే ఉన్నారో సో ఇండియన్ గవర్నమెంట్ సో మన యూఎస్ సినిమాలు ఏవైతే ఉన్నాయో స్పైడర్ మ్యాన్స్ కానీ లేదంటే ఇట్లా డిఫరెంట్ ఉంటాయి కదా, లైక్ సో ఈ మార్వెల్స్ DC సిరీస్ సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మన ఇండియాలో ట్యాక్స్ వేసామనుకోండి. సో ఇంతకు ముందు కూడా అలానే చేశారు. చైనాకి ట్యాక్స్ వేసిందని చెప్పేసి చైనా యూఎస్ మీద ట్యాక్స్ వేసింది అనమాట, టారిఫ్ వేసింది. అప్పుడు ఏం చేశారు మళ్ళీ ట్రంప్ అనమాట చైనా మీద మళ్ళీ దాని డబుల్ అమౌంట్ టారిఫ్ అయితే వేసాడు అనమాట. సో అలా చేసింది అనమాట. అలానే మనకు కూడా మనం వేసామనుకోండి ఇప్పుడు అలా వేసాడని చెప్పేసి మళ్ళీ ఈ 100% కాస్త 200% కూడా చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో చూడాలి మరి ఇండియన్ గవర్నమెంట్ దీనికి ఎలా రియాక్ట్ అవుతుందో. మేబీ సంప్రదింపులు ఏమైనా జరిపి సో మన ట్రంప్ అండ్ నరేంద్ర మోడీ కొంచెం ఫ్రెండ్స్ కాబట్టి మేబీ ఏదైనా వెసులుబాటు కలిగిస్తాడా ఏమో అనేది చూడాలి. బట్ ఇదైతే చాలా పెద్ద మూవ్ అని చెప్పాలి ట్రంప్ సైడ్ నుంచి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే యూఎస్లో షూటింగ్స్ జరుగుతాయి అండ్ యూఎస్లో కూడా చాలా వరకు మళ్ళీ రెవెన్యూ తీసుకురావచ్చు అండ్ యూఎస్ కూడా ఫస్ట్ ప్రయారిటీ వస్తుందని చెప్పేసి ఇలా అయితే ప్లాన్ చేస్తున్నాడు. చూడాలి. ఇంత పెద్ద లైక్ $50 $60 పెట్టి సినిమాకి వెళ్ళడం అంటే మాత్రం కొంచెం ఆలోచించదగ్గ విషయమే అనమాట. $60 అంటే ఆల్మోస్ట్ లైక్ 4,000 నుంచి 5,000 వరకు పెట్టాలంటే ఒక సినిమాకి ఒక ఫ్యామిలీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక 2 కిడ్స్ ఉండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా సినిమాకి వెళ్ళాలంటే 15,000 పెట్టి వెళ్ళాలంటే అది చాలా కష్టం అనమాట. ఓకేనా. దీనివల్ల పైరసీ కూడా చాలా వరకు పెరిగిపోతుంది అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెనకడుగు వేస్తారు. అండ్ దీనివల్ల బ్లాక్ మార్కెట్ కూడా బ్లాక్లో టికెట్స్ అమ్ముకోవడం మన ఇండియాలో చేస్తూ ఉంటారు కదా. సో అట్లా డైరెక్ట్ ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లోనే తక్కువ రేటుకి అమ్మి మేబీ అలాంటివి కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. మేబీ తెలియదు, చెప్పలేం, జరిగితే జరగవచ్చేమో కూడా. సో ఇదనమాట వీడియో. సో దీనివల్ల అయితే మన తెలుగు ఇండస్ట్రీ కానీ ఇండియన్ ఇండస్ట్రీ కానీ రెండు ఎఫెక్ట్ అయితే అవుతున్నాయి. సో ఇదనమాట నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో మీకేమైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి అండ్ ఇప్పటివరకు చూస్తే మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.